అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. దానిలో సమ్మతి అసమ్మతి గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సహజం. పార్టీల మార్పులు చేర్పులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాకలు తీరిన కాకా వెంకటస్వామి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇటు వివేక్, మరొక వైపు వినోద్ సైతం రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కట్ చేస్తే వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వినోద్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి పదవి కోసం ఇంటర్నల్గా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి లోక్సభ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గడ్డం వంశీ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి కుమారుడు, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అట్లెట్లా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి దశ నుంచి ఇటు యువజన అలాగే కార్మిక విభాగం, ప్రస్తుతం జాతీయ స్థాయిలో సెక్రటరీగా ఉన్నాం, పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నాం. రాహుల్ గాంధీ లాంటి పెద్ద నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా నాకే టికెట్ కావాలని ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వరప్రసాద్ ఉన్నారు. ఎందుకు టికెట్ ఇవ్వాలి మీకు? నికార్స్ అయినటువంటి పార్టీ కార్యకర్తను కాబట్టి ఏళ్ల తరబడి ఏదో రోజు అవకాశం వస్తుందనేటువంటి ఒక బలమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి పార్టీ నా సేవలను గుర్తించి తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను పార్టీని అడుగుతా ఉన్నా. అంటే మీరు చేసిన సేవలు ఏంటి? మీ గురించి చెప్పండి. నేను ఎన్ఎస్యుఐలో కాలేజ్ అధ్యక్షుని మొదలుకొని మా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి సుల్తానాబాద్ మండల బాధ్యునిగా, అలాగే జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షునిగా, ఆ తర్వాత అసంఘటిత వర్గాలకు సంబంధించినటువంటి ఐఎన్టీయూసీ జిల్లా యూత్ అధ్యక్షునిగా, అలాగే మండల సుల్తానాబాద్ అధ్యక్షునిగా, ఆ తర్వాత పెద్దపల్లి డివిజన్ ఇన్ఛార్జ్గా, ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షునిగా ఈ విధంగా ఐఎన్టీయూసీలో సేవలు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ సిస్టంలో భాగంగా నామినేటెడ్ పదవులు లేవు, కేవలం ఎన్నికల ద్వారానే పదవులు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినప్పుడు పెద్దపల్లి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికల్లో నిలబడి ఆ రోజు అధ్యక్షునిగా గెలవడం జరిగింది. ఆ తర్వాత సుల్తానాబాద్ మండల ప్రజల ఆశీర్వాదంతో నా సతీమణిని జెడ్పీటీసీగా గెలిపించుకోవడం జరిగింది. ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలందరి మద్దతుతో పెద్దపల్లి పార్లమెంటు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికల్లో నిలబడి మొత్తం రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో నేను పార్లమెంటు అధ్యక్షునిగా గెలవడం జరిగింది. ఆ తర్వాత నా సేవలు గుర్తించినటువంటి పార్టీ నన్ను జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించి మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి, ఆ తర్వాత పాండిచేరి రాష్ట్రానికి ఈ విధంగా పార్టీకి వివిధ రకాలుగా సేవలు అందిస్తూ పార్టీకి అందుబాటులో ఉంటూ ఆ తర్వాత 2020 తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నువ్వు ఢిల్లీ బయట తిరిగితే ఇక్కడ ఎట్లా అనే దాని మీద ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు లోకల్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్నీ వదిలిపెట్టి లోకల్ స్థానికంగా నాయకులకు అందుబాటులో ఉండుకుంటూ 7 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్య అభ్యర్థుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేసి అనేకమైనటువంటి విధాలుగా మరి ప్రభుత్వం చేతిలో హరాస్మెంట్కు గురై ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని కష్టాలైనా పార్టీ జెండాను వదిలిపెట్టకుండా పార్టీ జెండా గౌరవాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాం కాబట్టే ఈరోజు పార్టీని మాకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ గడ్డం వంశీకి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎందుకు మీరు వంశీ టికెట్ వ్యతిరేకిస్తున్నారు? కేవలం మీకు కావాలే టికెట్ అనేటువంటి ఉద్దేశమైనా వేరే ఏమన్నా ఆరోపణలు చేస్తున్నారా మీరు? మేము అంత స్వార్థపరులం కాదండి. గడ్డం ఏదైతే వివేక్ గారి కుటుంబం ఎంత స్వార్థపూరితంగా ఆలోచన చేస్తూ ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏందండి ఇది? ఆల్రెడీ వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే టికెట్, ఆయనకు ఎమ్మెల్యే టికెట్. వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, కష్టపడ్డ వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు అవకాశం వస్తుందని ఎదురు చూసిన వాళ్ళు త్యాగం చేసి మీకు టికెట్ ఇవ్వాలి. చెన్నూరులో మీరు పోటీ చేసినప్పుడు మీరు రాగానే పార్టీలోకి జస్ట్ 3 నెలల ముందు రాగానే మీకు అవకాశం కల్పించి వాళ్ళు త్యాగాలు చేసి మీకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా త్యాగాలు చేసి మళ్ళీ నీ కొడుకు అవకాశం ఇవ్వాలనా?
ఇది ఎక్కడి న్యాయం, ఎక్కడి పద్ధతి? ఈరోజు గత 40 సంవత్సరాల నుంచి వెంకటస్వామి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాల మీద మోసుకున్నారు. ఇది నిజం కాదా? ఎన్ని ఇబ్బందులైనా వెంకటస్వామి గారిని కాదని ఎవరు పనిచేయలే, ఆయనతోనే పనిచేశారు. ఇలా నిజంగా వెంకటస్వామి గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే ఇలా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో ఈ దేశంలో అనేక సమయంలో మార్పులు చేసినటువంటి వ్యక్తులలో ఆయన ఒక ప్రధానమైన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆయన వదిలిపెట్టి పోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయనని మేము నమ్మినాం, ఆయన నాయకత్వాన్ని మేము నమ్మినాం, పనిచేసినాం. కానీ 2009లో ఆయన పేరు వైపు చెప్పుకొని మీరు వస్తే మిమ్మల్ని ఎంపీగా గెలిపించినాం, వివేక్ గారిని ఎంపీగా గెలిపించినాం. గెలిపిస్తే ఏం చేశారు మీరు? తెలంగాణ ఉద్యమం పేరుతోని టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా మనోభావాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? సరే, మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో పోయినారు. మరి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి కాంగ్రెస్ ఎంపీలు మన పొన్నం ప్రభాకర్ అన్న కానీ, మదియాష్ కన్న కానీ ఇంకా ఎంతోమంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొట్లాడారు కదా, నీలాగా పార్టీ మారి కొట్లాడలే కదా. మరి ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? మీకు ఏం కర్మ అంత కర్మ? 2012లో మీరు సిట్టింగ్ ఎంపీ ఉండి కాంగ్రెస్ పరువు ఏమవుతుందని ఆలోచన చేయకుండా పార్టీ మారిపోతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాల గురించి ఆలోచన చేసిరా? ఇక మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఆ తర్వాత 2014లో మీరు మళ్ళీ తెలంగాణ మా నాయకురాలు, మా అధినాయకురాలు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి నేను వస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుందని మీరు వెంటనే మళ్ళీ టీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరికో మళ్ళీ వేరే వాళ్ళకి వస్తే ఇబ్బంది అని అంటే మీరు స్ట్రాంగ్గా అప్పీల్ చేసి మీకు టికెట్ కావాలని అడగలేదా? మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినా? అక్కడ మేము పైరోగులు ఎందుకు చేస్తామండి? మేము కార్యకర్తలము, పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళము, మాకు పూర్తి హక్కు ఉంది, పార్టీ టికెట్ అడిగే హక్కు ఉంది. మా నాయకులకే టికెట్ వస్తుంది. మేమెందుకు పైరోగకారులకు వస్తుంది అనేది ఒక రాంగ్ పర్సెప్షన్. ఓకే, కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అని అందరికీ తెలుసు. ఎప్పుడైనా ప్రతి 5 టర్ములకు ఒకసారి కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, నాయకుడు మంచివాడైతే రాజశేఖర రెడ్డి ఆ రోజు నాయకుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి నాయకులను తయారు చేసింది. ఆ తర్వాత 2014లో సైతం సరే, అప్పుడు కూడా 2014లో కూడా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. 2019లో సైతం కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక ఫ్లో, ఎట్లయితే నీళ్లు పాత నీళ్లు పోతూ ఉండాలి, కొత్త నీళ్ళు వస్తూ ఉండాలని అన్నట్టుగా నాయకుల లోపల పార్టీ అంతర్గతంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసేటువంటి విధానం, కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసేటువంటి విధానం, చట్టసభలోకి తీసుకొచ్చి వాళ్ళ సేవలను వినియోగించుకొని భవిష్యత్తు కాంగ్రెస్ను కాపాడుకోవడానికి ఒక బాట వేసే విధానం మొదటి నుంచి ఉంది. మీరు ఒకటి చెప్పండి, ఈ రోజు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు, మీరు సహకరిస్తారా? మీ పంతా ఏంటి అసలు? ఇప్పుడు మేము ఆ కుటుంబానికి వ్యతిరేకలం కాము, చాలా స్పష్టంగా చెప్తారు. మా విధానం ఆ కుటుంబానికి మేము వ్యతిరేకలం కాదు. వెంకటస్వామి గారి నిజమైన రాజకీయ వారసులం మేమే. మీ కుటుంబానికి ఆల్రెడీ 2 అవకాశాలు ఇచ్చారు, కార్యకర్తలు త్యాగాలు చేసి మీకు అవకాశాలు ఇచ్చారు. మళ్ళీ ఇంకొక అవకాశం మీరు అడగడం అనేది అన్యాయం. మీకు ఒకవేళ తెచ్చుకున్నారు కావచ్చు, మీకున్నటువంటి పరపతితోనో పలుకుబడితోనో మీకున్న పరిచయాలతోనో మీరు తెచ్చుకోవచ్చు. కానీ మేము మళ్ళీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి అభ్యర్థిని మార్చమని అడిగి కష్టపడినటువంటి కార్యకర్తకు ఇవ్వాల్సినటువంటి అనుకూల సమయం ఇదే. 7 నియోజకవర్గాల లోపల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచున్నారు, ప్రజలంతా కాంగ్రెస్ వైపు నిలబడి ఉన్నారు. ఈరోజు కార్యకర్తకు న్యాయం జరగాలంటే ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి అనే మేము అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తప్ప వాళ్ళ మీద మాకే శత్రుత్వం లేదు. ఇంకే విధమైన ఆలోచన, నేను అడిగేది అన్యాయం కాదు కదా. మీకు కావాల్సిన అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇంకొక అవకాశం కోసం రావడమే అన్యాయం. అది మీరే ఆలోచన చేసుకోవాలి. నేను వాళ్ళ కుటుంబాన్నే అడుగుతా ఉన్నా, మీరు పునఃసమీక్షించుకొని ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలు చాలని అనుకొని మీరు వదిలేయాలి. మళ్ళీ నా కొడుకు కూడా కావాలనంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్ని అవకాశాలు కావాలి మీకు ఒక కుటుంబానికి? కేసీఆర్ మీద మనం ఎందుకు ప్రజలంతా తిరగబడ్డారు? ఒక కుటుంబం అంతా అవకాశాలు కావాలని పరితపించినందుకే కదా వాళ్ళని పక్కన కూర్చోబెట్టిరు. ఇలా అలాంటిది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చి ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ఇవాళ మనం అధికారం నుండి కాంగ్రెస్ పార్టీని నడిపి మంచి వాతావరణం, అంటే మనం ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి మంచి వాతావరణంలో మనం అందరం కష్టపడతా ఉన్న సందర్భంలో ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల ముందుకు మనం ఏ విధంగా వెళ్తాం, ప్రజలకు ఏం సమాధానం చెప్తాం రేపు వాళ్ళు అడిగితే? కాబట్టి మీరు పునఃసమీక్షించుకోండి అని పెద్దలను, నాయకులందరినీ అడుగుతా ఉన్నాం. మీరు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు, ఆమరణ దీక్షకైనా సిద్ధం నాకు టికెట్ రాకుంటే అని చెప్పేసి, కేవలం దాని మీద మీరు కట్టుబడి ఉంటారా? నాకు టికెట్ రాకుంటే అనే విషయాన్ని
ముందుగా పక్కన పెట్టాలని అడుగుతాను. నాకే కాదు, కష్టపడ్డ కార్యకర్తల్లో ఎవరికి ఇచ్చినా మంచిదే. కానీ ఇది అనుకూలమైన సమయం. ఒకవేళ ఇవ్వకపోతే, పార్టీ పునఃసమీక్షించకపోతే, మాది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందులో అన్యాయం జరిగినటువంటి కార్యకర్త ఖచ్చితంగా నిలదీసేటువంటి హక్కు, పోరాటం చేసే హక్కు కార్యకర్తకు ఉంటుంది. ఇది కాదని ఎవరినైనా చెప్పానండి కాంగ్రెస్ నాయకులను. కాబట్టి ఈరోజు మాకు అన్యాయం జరిగినప్పుడు మేము తప్పకుండా పార్టీని నిలదీస్తాం. మాకు న్యాయం జరిగే వరకు అడుగుతాం. మా కోసం గొంతులిప్పేటువంటి నాయకత్వం కూడా మా దగ్గర ఉంది. మా నాయకుడు శ్రీధర్బాబు గారు ఉన్నారు. మా దగ్గర సుమారు ఐదు మంది, అంటే శ్రీధర్బాబు గారు కాక ఇంకా 4 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది వాళ్ళకు అవగాహన ఉంది. ఇది సామాన్య కార్యకర్తకు అవకాశం ఇవ్వాల్సినటువంటి సమయం అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కష్టపడ్డ కార్యకర్తల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా మంచిదే. కానీ ఒకే కుటుంబానికి 2 అవకాశాలు ఇచ్చిన తర్వాత మళ్ళొక అవకాశం ఇవ్వడం అనేది ఇది కార్యకర్తకు సంబంధించినటువంటి కష్టాన్ని అవహేళన చేయడమే, ఇంకెవరు లేరు అనేటువంటి ఒక తప్పుడు సంకేతం. చూస్తారు కదా మీరు ఎల్లుండో ఇప్పుడు చూస్తారు ఢిల్లీలో. తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలను ఢిల్లీ నాయకత్వాన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మాకు అధిష్టానం అనేది ఉంది కాబట్టి వాళ్ళకు వాస్తవాలు తెలియజేస్తాం. అభ్యర్థిని మార్చేందుకు ఎన్ని విధాలుగా పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని అన్ని రకాలుగా మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని కన్విన్స్ చేసి ఆయనకి సపోర్ట్ చేయాలంటే అప్పుడేమంటారు? కన్విన్స్ చేయడానికి మార్గం లేదు. ఎందుకు అనంటే ఇది మాకు చివరి అవకాశం. 2020 తర్వాత పార్లమెంట్లో పునర్విభజన అయితే రిజర్వేషన్ ఉంటుందో తెలియదు, ఉండదో తెలియదు. కాబట్టి 40 ఏళ్ళుగా ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ఒక్కసారి సామాన్య కార్యకర్తకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ పార్టీ కనుక ఒప్పుకోకపోతే నేను పోరాటం చేయడానికి సిద్ధమైన, అందులో వెనుకగోయే సమస్యనే లేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రాజకీయ వారసత్వం మాదే, నిజమైన రాజకీయ వారసత్వం. కాకా అంటే మాకు అభిమానం, ఎందుకంటే పార్టీలు మారలేదు. అలాగే ఈ గడ్డం వివేక్ వినోద్లకి ఇద్దరికీ అవకాశాలు ఇచ్చారు. తాజాగా ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వడం ఏంటి? మాలాంటి కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కలిసికట్టుగా కొట్లాడతాం, గెలిపించుకుంటాం. ఖచ్చితంగా హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తాం, కార్యాచరణను ప్రకటిస్తాం. ఒకవేళ ఆయనను మార్చకుంటే ఆమరణ దీక్షకు సైతం సిద్ధం అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు భారతీయ జనతా పార్టీ నేత గోమాస శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి ఆయన కుటుంబం మీద విరుచుకుపడుతున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా బరిలో దిగనున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం మీడియా సమావేశంలో ఆయన మీద మండిపడ్డారు. తాజాగా ఇంటర్నల్గా, ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువ ఉంటుంది, దానిలో భాగంగానే మా పని మేము చేస్తామనేటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం జరగబోతుందో మనం లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఇక్కడ తాజా అప్డేట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.